ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. ఈరోజు కార్తీక మాసంలో 3వ సోమవారం కదండి. అందరికీ 3వ సోమవారం శుభాకాంక్షలు అండి. ఎవరైతే సరే మీరు ఇప్పటి వరకు అంటే దీపదానం కానీ స్వయంపాక దానం కానీ అలాగే 365 ఒత్తి వెలిగించకపోతే ఈరోజైతే సాయంత్రం ప్రదోష వేళలో వెలిగించుకోవచ్చు. తులసికోట దగ్గర అయినా సరే మీరు శివాలయంలో అయినా వెలిగించుకుంటే చాలా మంచిదండి. అయితే ఇగోండి ఇక్కడైతే అన్నీ సిద్ధం చేసుకున్నానండి. నైట్ పొద్దున్నే లేచి స్నానం చేసి కుత్రిక నక్షత్రాలు ఉండేటప్పుడు స్నానం చేసి ఇవన్నీ చేస్తూ ఉంటాను కదా. కానీ రోజు ఒకలాగా ఉండదు కదా మన బాడీ, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. అందుకే పొద్దున్నే లెగవలేకపోయానండి. అందుకోసం నేను అంటే కుత్రిక నక్షత్రాలు ఉండేటప్పుడే తులసికోట దగ్గర నేను దామోదరి పూజ ఇవన్నీ చేసుకొని నీటిలో దీపాలు వదులుతాను కదా. ఈరోజు కొంచెం నీరసంగా ఉండడం వల్ల లెగవలేకపోయాను అనమాట. అప్పటికే 5:30, 6 అయిపోయింది. సర్లే మనకి శాస్త్రం ప్రకారం మన పురాణం ప్రకారము కుత్రిక నక్షత్రాలు ఉండేటప్పుడు సూర్యోదయానికి ముందు మనం వెలిగించిన దీపము విష్ణుమూర్తికి చెందుతుందంట. సూర్యోదయం తర్వాత మనం వెలిగించిన దీపము ఈ కార్తీక మాసంలో శివుడికి చెందుతుందని మనకి పురాణం చెప్తుంది కదా. అలా అనుకొని నేను ఈవేళ ఇక్కడైతే దీపం అయితే నేను అంటే దీపాలు వదులుకోలేదు. యథావిధిగా తులసమ్మ దగ్గర నిత్య దీపారాధన అయితే చేసుకున్నానండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట మన ఆరోగ్యం అనమాట. మన ఆరోగ్యం కూడా మనం చూసుకోవాలి కదా. సరే అన్నీ దేవుడికి తెలుసు. మనం ఎలా ప్రవర్తిస్తామో ఎలా ఉంటామనేది కూడా మన ఆరోగ్యం ఏంటి అనేది కూడా దేవుడికి తెలుసు. మనము ఏదో చెయ్యాలి లెగవాలి అనే మొండిగా లేచి మనం చేయవసరం లేదు. భక్తి శ్రద్ధలతో మనం పూజ చేసినా సరిపోతుందన్నమాట. ఓకేనా? అదే టైంకి లెగాలి అదే టైంకి పూజ చేయాలని లేదండి. మన ఆరోగ్యం బాగుంటే చేసుకుంటే మంచిదే. ఈరోజు నాకు ఏమీ లెగవాలి అని అనుకున్నాను, ముందే అన్నీ పెట్టుకున్నాను. కానీ చూడండి ఈరోజు లెగవలేకపోయాను. కానీ నాకు ఓపిక తక్కువ ఉన్నా సరే ఎప్పుడైనా భగవంతుడికి దీపం పెట్టడము మనకి ముఖ్యం కదా అని తొందరగా నేను నా కాలకృత్యాలు తీర్చుకొని తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకొని సూర్యుడికి కూడా అర్ఘ్యం ఇచ్చి చక్కగా ధూపం దీపం నైవేద్యం సమర్పించుకున్నాను అనమాట. తులసమ్మ దగ్గర కూడా చక్కగా దీపం అయితే వెలిగించుకున్నాను. ఈరోజు నీటిలో దీపాలు వదులుకోలేదనమాట. ఇగోండి మన ఇంట్లో తులసికోట అలాగే మారేడు చెట్టు ఉసిరి చెట్టు అన్నీ ఉన్నాయి కదా. ఇవన్నిటికి నీళ్ళు పోసి దీపం అయితే పెట్టించుకున్నానండి. కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క ఈరోజు మాకు నెలసరి వచ్చిందక్క 3వ సోమవారము మేము ఉపవాసం ఉండొచ్చు అని అడిగారు సిస్టరు. ఉపవాసము మనకి అది లెక్కలోకి రాదనమాట. మనం ప్రేయర్స్లో ఉన్నాం కాబట్టి అది లెక్కలోకి రాదు. ఎప్పుడు కూడా మనము పర్వదినాల్లో మనము ఉపవాసం కానీ మంత్రాలు కానీ పీరియడ్స్లో ఉండేటప్పుడు ఇవేమీ మనం చదివినా సరే అది లెక్కలోకి రాదు, చదవకూడదు, మనము ఆ జోలికి వెళ్ళకూడదు అనమాట. ఓకేనా? ఒక సిస్టర్ అడిగారు, అందుకే మీ అందరికీ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇగోండి ఇక్కడైతే చక్కగా పూజ అయితే చేసుకున్నాను. ఇంకొక విషయం మీ అందరికి చెప్తాను. కార్తీక పౌర్ణమి వరకే చాలామంది చేస్తూ ఉంటారండి. ఆ తర్వాత మరి చెయ్యరనమాట. కానీ ఈ కార్తీక మాసంలో నెల రోజులు పూజ చేసుకుంటే చాలా మంచిది. మీకు మేము ఆరోగ్యంగా ఉన్నామంటే బ్రహ్మముహూర్తంలో నిత్య దీపారాధన చక్కగా చేసుకోండి ఇంటి దగ్గర ఈ నెల రోజులు కూడా. లేదు అంటే మామూలుగా బ్రహ్మముహూర్తం అయిపోయిన తర్వాతైనా పూజ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినా చాలా మంచిది. ఇగోండి ఇక్కడ మన విష్ణుకి పూజ చేసుకుంటున్నానండి. విష్ణుకి పూజ చేయడం మీకు చూపించలేదు కదా. నేను ప్రతిరోజు విష్ణుమూర్తి స్వరూపమైన ఈ కూర్మ అవతారంగా మనకి ఉన్నారు కదా అతను రోజు ఒక ప్లేట్లో పెట్టి పూజ అయితే చేస్తాను. ఈవినింగ్ అయినా చేస్తాను, మార్నింగ్ అయినా చేస్తాను. కానీ మీకు ఇప్పుడు చూపించలేదు. సాక్షాత్తు మన విష్ణుమూర్తి స్వరూపం కదా. అలా అని కొంతమంది బొమ్మల స్వరూపంగా అంటే ఇంట్లో గాజు బొమ్మ ఇలా మనం రాగి బొమ్మ పెడుతూ ఉంటారు, దానికే పూజ చేస్తాం. స్వయంగా నాకు ఇది భగవంతుడు నాకు సమర్పించినారు అని నేను అనుకొని నేను ఇంట్లో ఇది పెంచుకుంటున్నానండి. అంటే ఇది నాకు దొరికింది. ఇది ప్రతిరోజు తులసికోట దగ్గర పసుపు కుంకుమ వేసేసి నమస్కారం చేసి మళ్ళీ నీటిలో వేసేస్తానన్నమాట. ఇగోండి ఇక్కడైతే కొంచెం ఒక పువ్వు పెట్టి పసుపు కుంకుమ వేసేసి చక్కగా అయితే ధూపం ఇచ్చి ఓం కూర్మాయ నమః ఓం కూర్మాయ నమః అని 3 సార్లు అనుకుంటున్నాను అనమాట. అనుకొని నేను మళ్ళీ నీటిలో వేసేస్తానమాట విష్ణుకి. ఓకేనా? ఇగండి ఆ తర్వాత ఈవేళ 3వ సోమవారం కదా. 2 సోమవారాలు నేను రుద్రాక్ష దీపం పెట్టుకున్నాను.
జిల్లేడు ఆకుల పైన రుద్రాక్ష దీపం పెట్టుకున్నాను. ఆల్రెడీ మీకు పోస్ట్ చేశాను. కొబ్బరికాయ దీపారాధన అనేది ఇగోండి ఇక్కడైతే నేను పూజా మందిరంలో చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు పటం వేసి పూజ చేయడానికి నాకు టైం లేదండి. అప్పటికే టైం అయిపోయింది, 8 ఇలా అయిపోయింది. మళ్ళీ టెంపుల్కి కూడా వెళ్ళాలి అని ఉద్దేశంతో పటం వేసుకొని పూజ అయితే చేయలేదు. మామూలుగా ఒక గిన్నెలో బియ్యం పెట్టి ఆ గిన్నె పైన గిన్నెలో బియ్యం వేసి దానిపైన ఒక తమలపాకు పెట్టి దానిపైన కొబ్బరి చిప్ప అయితే అప్పటికప్పుడే పగలగొట్టిన కొబ్బరి చిప్ప అనేది మనం పగలగొట్టిన కొబ్బరి చిప్పలోనే మనము ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వేసి 3 ఒత్తులు కానీ 5 ఒత్తులు కానీ వేసి వెలిగించుకుంటే చాలా మంచిదనమాట. ఈరోజు నేను 3 ఒత్తులు వేసి వెలిగించుకున్నాను ఫ్రెండ్స్. అలాగే నిత్య దీపారాధనలో కామాక్షి దీపం 2 దీపాలు అయితే ఉండి పూజ అయితే చాలా చక్కగా అయితే చేసుకున్నాను. ఇగోండి శివయ్యకి కూడా ప్రతిరోజు నేను అభిషేకం చేస్తానండి. మార్నింగ్ చేస్తాను, ఈవినింగ్ చేస్తాను. ఈవినింగ్ అయితే పాలు కానీ లేదంటే నెయ్యి కానీ పంచదార కానీ పంచామృతాలతో చేస్తూ ఉంటాను. మీకు వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదనమాట. ఈవినింగ్ అయితే నేను తప్పకుండా ప్రదోష వేళలో స్వామికి పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. మామూలుగా నిత్య దీపారాధనలో కొబ్బరికాయ దీపారాధన పెట్టుకున్నాను. ఇలా మనము కొబ్బరికాయ దీపారాధన పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. అయితే ఈ మనకి కార్తీక మాసంలో నేను మీ అందరికీ చెప్పాను కదా, రాగి చెంబుతో నీళ్లు పెట్టుకోవాలి, అలాగే విభూది ఉండాలి. విభూది నీళ్ళతో స్వామివారికి ప్రతిరోజు అభిషేకం చేస్తే చాలా చాలా మంచిదనమాట. కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క మేము రోజు అభిషేకం చెయ్యాలా, మనకి అంటే ఏంటది శివలింగం ఉంటే అని అంటున్నారు. శివలింగం ఉంటే రోజు అభిషేకం చేస్తే చాలా చాలా మంచిది, ఇంటికి చాలా మంచిది అనమాట. ఓకేనా. అభిషేకం చేసిన తర్వాత కొంతమంది ఆ నీళ్లు తీసి మొక్కలకి పోసేసిన తర్వాత మనము మళ్ళీ ఆ స్వామికి మళ్ళీ అష్టోత్తరాలు చదువుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ విధంగా చేసుకోండి. ఇక్కడైతే నేను పూజ అయితే చాలా చక్కగా అయితే చేసుకున్నానండి. లేట్ అయినా సరే కొంచెం లేట్ అయినా సరే చక్కగా మనస్తృప్తిగా అయితే పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇగోండి ఇక్కడైతే ఒక డ్రాపు మన ఇంట్లో ఎప్పుడు కూడా శివయ్య మీద పడుతూ ఉంటుంది. నేనైతే మధ్యలో మరొకసారి కాలు చేతులు కడుక్కొని వెళ్ళి మరొకసారి నీళ్ళు వేస్తానండి. మళ్ళీ కాసేపు అది మళ్ళీ పడుతూ ఉంటుంది. మళ్ళీ సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసేటప్పుడు మళ్ళీ అభిషేకం చేస్తానన్నమాట. ఈ విధంగా చేస్తాను. మనము ఎప్పుడైనా సరే సోమవారాలు తప్పకుండా మీరు కొబ్బరికాయ దీపారాధన చేసుకోండి. కార్తీక మాసమే కాదండి, మామూలు సోమవారాలు కూడా శివయ్యకి కొబ్బరికాయ దీపారాధన పెడితే చాలా మంచిది. పద్మపురాణంలో కొబ్బరికాయ దీపారాధన కోసం ఉందండి. చాలామంది కొబ్బరికాయ దీపారాధన పెట్టకూడదు ఏవేవో చెప్తున్నారండి. మీరు ఆ మాటలు ఏమి వినొద్దనమాట. ఓకేనా. ఇగోండి చక్కగా పారిజాతం పువ్వులతో స్వామివారికి అష్టోత్తరాలు సెల్లో చూసుకొని చక్కగా అయితే నేనైతే పూజ అయితే చేసుకుంటున్నానండి. కొంతమంది సిస్టర్స్ నాకు అడుగుతున్నారు, అక్క పోలిపాడ్యం రోజు మార్నింగ్ దీపాలు వదులుకోవాలా ఈవినింగ్ వదులుకోవాలా అని అడుగుతున్నారు. పోలిపాడ్యం అనేది మనకి 21వ తారీఖు శుక్రవారం ఉందండి. కొంతమంది శనివారం అంటున్నారు. శనివారం కాదండి, శుక్రవారము ఉదయాన్నే అంటే 6:30 లోపే మనము తులసికోట దగ్గర కానీ నదీ తీరంలో కానీ పోలిపాడ్యమి దీపాలు అయితే వదులుకోవాలన్నమాట. 33 ఒత్తులు అయితే వదులుకోవాలి. నేను ఒక షార్ట్ పెట్టాను, 33 ఒత్తులు ఎలా తయారు చేసుకొని మనము వదులుకోవాలనేది షార్ట్ పెట్టానండి. అలాగే వీడియో పెట్టాను. ఎవరికైనా కావాలంటే ప్లీజ్ వెళ్ళి పోలిపాడ్యమి పూజ విధానం అనేది చూడండి. తులసికోట దగ్గర కూడా చేసుకోవచ్చు, ఇంటి దగ్గర మనము నదీ తీరంలో కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే వనభోజనాలకి వెళ్తూ ఉంటారండి చాలామంది. కార్తీక మాసంలో వనభోజనం చేయడం వల్ల చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. ఎవరైనా మీ ఫ్రెండ్స్తో ఆ వనభోజనాలకి వెళ్ళినట్టుగా అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. మేము శ్రీకాకుళంలో ఉండేటప్పుడు ఆదివారము ఏదో ఒక టెంపుల్లోకి వెళ్ళి ఫ్రెండ్స్తో వనభోజనాలకి వెళ్ళేవాళ్ళం అనమాట, పిక్నిక్. ఇక్కడ నాకు అంత పెద్దగా ఎవరు పరిచయం అవ్వలేదు, అందుకోసం నేనైతే ఎప్పుడు వెళ్ళలేదండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత వనభోజనాలు మాత్రం ఖచ్చితంగా మనము ఈ కార్తీక మాసంలో చేస్తే చాలా చాలా మంచిదనమాట. లేదంటే ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే చాలా మంచిదనమాట. మీకు పెరట్లో కానీ ఇంకా ఎక్కడైనా మీకు దగ్గరలో ఉంటే ఉసిరి చెట్టు దగ్గర మనం ఇంటి దగ్గర వండుకొని వెళ్ళి ఉసిరి చెట్టు దగ్గర తింటే చాలా మంచిదని అంటారు. ఓకేనా. ఇగోండి ఈ విధంగా అయితే చాలా చక్కగా అయితే పూజ అయితే చేసుకున్నానండి. హారతి అయితే ఇచ్చేసాను, అష్టోత్తరాలు చదువుకున్నాను, లింగాష్టకం
చదువుకున్నానండి. చదువుకున్న తర్వాత టెంపుల్కి ఈవేళ దర్శనానికి అయితే వెళ్ళాను. నేను సోమవారం అయితే తప్పకుండా మార్నింగ్ కుదిరితే మార్నింగ్, ఈవినింగ్ కుదిరితే ఈవినింగ్ అయితే తప్పకుండా ఈ కార్తీక మాసంలో సోమవారం దర్శనం అయితే చేసుకుంటున్నాండి. అయితే ఈరోజు మా పిల్లలు కూడా తొందరగా లెగవలేదు. సరే టైం ఉంది కదా, వేగంగా వెళ్ళి మనము పూజ ఇంటి దగ్గర అయిపోయింది, వేగంగా వెళ్ళి స్వామివారికి దర్శనం చేసుకుని వచ్చి సాయంత్రం మళ్ళీ కుదిరితే ఆకాశ దీపం చూడడానికి వెళ్ళొచ్చు అనే ఒక ఉద్దేశంతో అయితే ఇగోండి గుడికి అయితే వెళ్ళానండి. గుడి దగ్గర కొబ్బరికాయ అలాగే పంచామృతాలు అమ్ముతారండి. పంచామృతం కొబ్బరికాయ అయితే తీసుకున్నాను. తక్కిన బుట్టంతా ఇంటి దగ్గరే తయారు చేసుకొని వెళ్ళాను. అరిటెప్పల్లో ఈవేళ దీపాలు అయితే వెలిగించానండి. ధ్వజస్తంభం దగ్గర, అలాగే రావి చెట్టు దగ్గర, అలాగే ఉసిరి చెట్టు దగ్గర కాలభైరవ టెంపుల్ ఉందండి చిన్నగా, అక్కడ కూడా వెలిగించాను. ఇగోండి మా పంతుల బాబుకి అయితే ఇక్కడ ఇస్తున్నాను. లోపలికి వెళ్ళిన వాళ్ళు అభిషేకం చేసుకుంటారనమాట. వాళ్ళు టికెట్ కట్టి, అంటే టికెట్ డబ్బులు కట్టి వెళ్ళి అభిషేకం చేసిన వాళ్ళనమాట. బయట నుంచి దర్శనానికి వెళ్ళిన వాళ్ళు ఇలా దర్శనం చేసుకొని వస్తూ ఉంటారనమాట. ఇగోండి ఇక్కడైతే బాబు నాకు చక్కగా అక్కడ ఏంటది పూజ అయితే గోత్రనామాలు చెప్పేశాను. పూజ అయితే చేసేసారు. గోత్రనామాలు, తీర్థం అన్నీ తీసుకొని బయటకు వచ్చేసానండి. ముందు దీపారాధన చేసి టెంపుల్కి దర్శనానికి వెళ్ళాలి, కానీ అప్పటికి కొంచెం జనాలు తక్కువగా ఉన్నారు. మళ్ళీ ఎక్కువగా అయిపోతారేమో అనే ఉద్దేశంతో ముందుగా అభిషేకం అయితే చేయించుకున్నాను అనమాట. అంటే అర్చన చేయించుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను. ఈ కార్తీక మాసంలో అరిటెప్పల్లో దీపాలు వెలిగించుకున్నానండి. ఈ కార్తీక మాసం అంతా ఊరెళ్ళేటప్పుడు తెచ్చుకున్నాను అనమాట. ఈ టెంపుల్లో కూడా ఇలా అరిటెప్పల్లో మనము దీపాలు వెలిగిస్తే చాలా మంచిదనమాట. మట్టి ప్రమిదలు అలాగే ఈ అరిటెప్పల్లో వెలిగిస్తే చాలా మంచిది. ఇగోండి శివయ్యకి ఎదురుగా ధ్వజస్తంభం ఉంది కదండి, ఆ ధ్వజస్తంభం దగ్గర ఇక్కడైతే 3 దీపాలు వెలిగించుకొని దండం పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత రావి చెట్టు దగ్గర, ఆ తర్వాత ఇక్కడ చిన్నగా కాలభైరవ టెంపుల్ ఉందనమాట. అక్కడైతే 2 ఒత్తులు వెలిగించుకున్నాను. ప్రతి నెల అష్టమి వస్తుంది కదండి, అక్కడ పూజలు అయితే చాలా చక్కగా చేస్తారనమాట. కానీ 9 లోపు అయిపోతాయి అనమాట అక్కడ మా టెంపుల్లో. ఇగోండి ఇదే కాలభైరవ టెంపుల్ అనమాట. ఇక్కడ ఉసిరి చెట్టు అవన్నీ ఉన్నాయి. అక్కడ చాలామంది దీపాలు వెలిగిస్తున్నారు. మా టెంపుల్ ఒకసారి చూసేయండి, దర్శనం చేసుకోండి. ఆ తర్వాత నేనైతే ఇంటికి వచ్చేసానండి. టెంపుల్కి ఇగోండి ఇక్కడ కూడా చక్కగా అరిటెప్పల్లో దీపాలు వెలిగించుకొని శివయ్యకి చెప్తున్నాను. నందికి చెప్తున్నాను అనమాట. ఇప్పుడు కూడా మనము నందికి చెవులో మన కోరిక నెరవేరాలంటే ముందుగా మనం నందికి చెప్పుకోవాలన్నమాట. శివయ్యకి చెప్పు నాయన, నేను టెంపుల్కి వచ్చానని, గుడికి వచ్చానని శివయ్యకి చెప్పు నాయన అని మనము ఆ తోక నిమురుతూ మనము నంది కొమ్ముల మధ్య నుంచి శివయ్య దర్శనం చేసుకోవాలన్నమాట. ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఈరోజు ట్యాబ్లెట్ వేసుకొని టిఫిన్ ఏం చేయలేదండి. ఈవేళ నేను అంటే ఉదయము మామూలుగా ఈ ప్రౌడ్స్ తిని మధ్యాహ్నం ఒంటిపూట చేసేస్తానండి. ట్యాబ్లెట్ ఉంది కదా, ఏదో ఒకటి తినాలి కదా అనే ఉద్దేశంతో ఈ ప్రౌడ్స్ అయితే నేను ఒకసారి నానబెట్టుకుంటున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. నాకు ఇవి ఒక 6 రోజుల వరకు వస్తాయి అనమాట. బ్రేక్ఫాస్ట్ అయితే ఒక కీర, ఆ తర్వాత కొబ్బరి ముక్కలు 2, ఆ తర్వాత క్యారెట్, అలాగే ఈ ప్రౌడ్స్ అయితే కొంచెం ఉప్పు, నిమ్మకాయ, అలాగే మిరియాల పొడి వేసుకొని ఇది బ్రేక్ఫాస్ట్గా తింటానమాట. ఇది తింటే చాలా కడుపు ఫుల్ అయిపోద్ది అనమాట. మనకి ఆకలి వేయదనమాట. మధ్యలో వాటర్ తాగితే సరిపోతుందనమాట. అయితే ఇగోండి ఇక్కడ కొంచెం ఉప్పు కొంచెం నేను వేసుకుంటున్నాను. అలాగే ప్రసాదంగా పెట్టాను కదా కొబ్బరికాయ, అప్పటికప్పుడే పగలగొట్టిన కొబ్బరికాయ దీపారాధన ఒక చెక్క, ఆ తర్వాత ఒక చెక్క స్వామికి సమర్పించాను అనమాట తీసి. ఆ తర్వాత అవి నేను తినేస్తానమాట. కొంచెం లేతగా ఉందనమాట. ఇగోండి ఈవేళ వ్లాగ్ అనేది ఇలా ఉంది. కొంచెం నీరసంగా చెప్పాను, ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్, కొంచెం నీరసంగా ఉంది ఫ్రెండ్స్. అందుకే ఈ తర్వాత గౌతమ్ లేచిన తర్వాత టీ పెట్టమన్నాడండి. గౌతమ్కి అయితే టీ పెట్టేసి ఇస్తున్నాను. నేనైతే ప్రౌడ్స్ తింటానండి. ప్రౌడ్స్ తినేసిన తర్వాత నేను చాయ్ తాగుతానమాట. మార్నింగ్ అయితే వేడి నీళ్ళు తాగానండి. ఓకేనా, ఈ విధంగా అయితే నా డైలీ వ్లాగ్ ఈ 3వ సోమవారం అయితే పూజ ఎలా అయ్యిందండి. ఇగోండి గౌతమ్ రూమ్కి అయితే తీసుకువెళ్తున్నాను. తర్వాత నేనైతే అది బ్రేక్ఫాస్ట్గా తింటున్నాను అనమాట. ఇగోండి
నేను తినేసిన తర్వాత మన విష్ణుకి ఫుడ్ కూడా వేయడం మర్చిపోయాను, ఇందాకలే వేయవలసింది. ఇగోండి విష్ణుకి ఫుడ్ అయితే వేసేసాను. ఆ ఫుడ్ అయితే తినేస్తాడండి ఏదో ఒక టైం అప్పుడు. ఓకేనా? వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేసిన సుఖనో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః.